వైనాట్ ఏమండి, అసలు 2009లో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు అప్పుడు మినిస్టర్గా ఉన్నటువంటి సబితా ఇంద్రారెడ్డి గారు, చేవెళ్ళ చెల్లెమ్మ గారు, తర్వాత రాజగోపాల్ గారు, లక్ష్మి గారు, మీ అందరికి కూడా శ్రీలక్ష్మి, వీళ్ళందరూ కూడా అవినీతికి అలవాటుపడి ఆ కాంగ్రెస్ పాలనలోనే అప్పుడు వెనక నడిపించినటువంటి శక్తి ఈరోజు మన ముందు మాజీ ముఖ్యమంత్రిగా, అదేవిధంగా పులివెందల శాసనసభ్యుడిగా దెయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్టుగా, అవినీతి జరగనట్టుగా, ఆర్థిక కోణంలో ఎన్నో దుర్మార్గాలు జరిగి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రజల యొక్క సంపదను దోచేసి, ప్రభుత్వ సంపదని కోటాను కోట్ల రూపాయలు దండుకొని కేవలం చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకొని కులాలను అడ్డం పెట్టుకొని కుక్క మూతి పిందుల్లాగా ఉన్నటువంటి గాలి జనార్దన్ రెడ్డి, గాలి దుమారం, అటువంటి అనామకులు ఈ రోజున చట్టసభల్లోకి వెళ్ళి ఈ వ్యవస్థని వాళ్ళ చేతుల్లో పెట్టుకొని పరిపాలన చేస్తున్నటువంటి విధానాన్ని ఈ రోజున కోర్టులు, సిబిఐ పెట్టినటువంటి కేసుల ద్వారా ఈ భారతదేశంలో పేదవాడికి న్యాయం జరుగుద్ది, అవినీతి పరులు కటకటాలు పాలు కాక తప్పదు అని ఒక తీర్పు, చారిత్రాత్మకమైనటువంటి తీర్పు ఇవ్వటం ఈ రోజున సెన్సేషనల్గా జరుగుతూ ఉంది. అసలు దీని ఆంతర్యం ఏందో తెలుసా? గాలి జనార్దన్ రెడ్డి ఎవరు బోన్లు వేస్తారు? ఈ జైళ్ళు పట్టుకుంటాయా? ఈ కోర్టులు శిక్షలు వేస్తాయా? ఆర్థిక ఉగ్రవాదులు కదా, అరాచక శక్తులు కదా వీళ్ళు. ఆఖరికి జడ్జిలను కూడా మేనేజ్ చేసి వాళ్ళ కూడా జైలుకు పంపించినటువంటి విధానం చూస్తూ ఉంటే, పేదవాడికి ప్రజాస్వామ్యంలో భారతదేశంలో న్యాయం జరుగుద్దా అంటే జరిగి తీరింది. ఎన్డీఏ పరిపాలనలో ఈ రోజున శరవేగంగా అడుగులు ముందుకేస్తూ ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారితో చేతులు కలిపి ఆనాడు శ్రీలక్ష్మి గారు, ఎవరైతే గాలి జనార్దన్ రెడ్డి గారు ఇత్యాదులు, ఇప్పుడు కసిరెడ్డి దాకా జరుగుతున్నటువంటి వ్యవహారాలు మొత్తం కూడా 16, 17, 20 కేసుల్లో నాకు జైలు పడదు అనేటువంటి, నేను లక్షల కోట్లు సంపాదించాను, ఈ అధికారాన్ని అడ్డం పెట్టుకుంటాననేటువంటి అన్నీ కూడా పంచలైపోయాయి.